Welcome to JRTV. Now we can discuss about Nalleru Mida Nadaka. So, ee vidhanga mana idi 4 grooving stem. Meeku tri grooving stem manake dragon plant avute deentlo 4 grooves untayi. Meeku chala sutimettaga undi deeniki ఎటువంటి స్పిక్యూల్స్ ఉండవు. నెక్స్ట్ 4 వైపులా మీకు గాళ్ళు ఈ విధంగా చతురస్రాకారంలో ఉండి ఈ విధంగా మనకి ప్రొలిఫరేట్ అవుతుంది. మీకు కనుపుకి ఒక ఆకు ఈ విధంగా వస్తుంది. ఏదో హుడ్ పాము యొక్క పడగ ఉన్నట్టుగా మీకు ఈ విధంగా వస్తుంది. దీనికి అత్యంత మీకు మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. మనకి కీళ్ళ వాపులు, కీళ్ళ నొప్పులు, నెక్స్ట్ గౌట్, నెక్స్ట్ స్పాండిలైటిస్, నెక్స్ట్ ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్. మీకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే మీకు కాళ్ళు వాపులు బాగా ఉండి మనకి ఈ ఇంటర్ఫాలెంజియల్ మజిల్ వేస్టింగ్ ఉండి మీకు అల్నార్ డీవియేషను, నెక్స్ట్ స్వాన్ నెక్ డిఫార్మిటీ, ఈ విధంగా స్వాన్ నెక్ డిఫార్మిటీ, నెక్స్ట్ పఫినెస్ ఆఫ్ ఫేస్, బ్యాగీ ఐలిడ్స్, బఫెలో హంప్, మనకి థైరాయిడ్కి ఏ విధంగా అయితే లక్షణాలు కనిపిస్తాయో అదేవిధంగా ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్లో మీకు కీళ్ళ వాపులు, నెక్స్ట్ ఏది మన హిప్ జాయింట్ దగ్గర, నెక్స్ట్ ఏది నీ జాయింట్, నెక్స్ట్ యాంకిల్ జాయింట్స్ ఇవన్నీ బాగా స్వాలెన్ అయిపోయి మీకు నడవలేని పరిస్థితిలో మీకు సెడెంటరీ లైఫ్. ఈ చాలామంది ఇప్పుడు ఇది బిఫోర్ 30-40 ఇయర్స్ లోపే మనం కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం. సో వాటికి అద్భుతమైన మనకి ఈ కీళ్ళ వాతానికి, కీళ్ళ నొప్పులకి అద్భుతంగా మీకు నల్లేరు యొక్క పచ్చడి మనం కొన్ని వనమూలికల యొక్క కాంబినేషన్లో మీకు అద్భుతంగా మీకు పనిచేస్తుంది. సో ఇది క్యాక్టస్ ఫ్యామిలీకి చెందినదిగా మనం భావించలేము. ఎందుకంటే దీనికి ప్రతిదానికి క్యాక్టస్ ఫ్యామిలీ అంటే మీకు కంపల్సరీ దాని మీద స్పిక్యూల్ లేదా స్పైక్స్ లేదా థార్న్స్ ఉంటాయి. మీకు ముళ్ళులు కానీ లేదా మన స్పిక్యూల్స్ కానీ లేదా స్పైక్స్ కానీ లేదా థార్న్స్ కానీ ఉంటే అది మనం క్యాక్టస్ ఫ్యామిలీ కింద మనం కన్సిడరేషన్ చేస్తాం. సో ఇది మీకు నల్లేరు యొక్క ఈ స్టెమ్స్ కట్ చేసి అద్భుతంగా మనం రెసిపీ అంటే మీకు పికిల్ రూపంలో మనం చేసుకోవచ్చు. నల్లేరు యొక్క పచ్చడిని మనం తీసుకుంటే అద్భుతంగా ఇందులో మీకు ఫైబర్స్ అద్భుతంగా ఉంటాయి. నెక్స్ట్ ఫిలమెంటస్ స్ట్రక్చర్ మీకు ఉండటం వల్ల మనకి లోన మెటల్స్, మినరల్స్, పోషక విలువలు, న్యూట్రియంట్స్, మీకు వాటర్ కంటెంట్ ఇవన్నీ మనకి అద్భుతంగా మన బాడీ మీద ఎంతో మీకు సుగుణాలు కలిగించే అవకాశాలు ఉన్నాయి. సో మీకు హైపర్ కొలెస్ట్రీమియా మీకు బాగా ఎక్కువగా కొవ్వు శాతం మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ కనుక ఎక్కువగా ఉంటే ఈ మన గ్రూవ్ గార్డు లేదా మీకు రిడ్జ్ గార్డు యొక్క పైన స్కిన్ ఏ విధంగా పీల్ ఆఫ్ చేసి పచ్చడి చేస్తారో, ఎందుకంటే అందులో ఉండేది మీకు ఫైబ్రస్ కంటెంట్, నెక్స్ట్ మీకు ఇది ఫిలమెంటస్ స్ట్రక్చరు మనకి బాడీలోకి వెళ్ళిన అది డెఫికేషన్ ద్వారా మీకు బయటికి వెళ్ళిపోద్ది. అందులో మీకు ఎక్కువ క్యాలరీస్ ఉండవు. నెక్స్ట్ ఓన్లీ ఫైబర్ ఉంటుంది లేదా ఫిలమెంటస్ స్ట్రక్చర్ ఉండి మనకి కాన్స్టిపేషన్ అనేది లేకుండా మీకు బెవెల్స్ని ఎప్పుడు మీకు ఎంటీయింగ్ చేసే అద్భుతంగా మీకు ఎప్పుడైతే వాటర్ కంటెంట్, ఫైబ్రస్ కంటెంట్, నెక్స్ట్ ఫిలమెంటస్ స్ట్రక్చరు మనం తినే రెసిపీలో కనుక ఉంటే, సపోజ్ ఈ గార్డ్ ఫ్యామిలీకి సంబంధించింది మీరు బాటిల్ గార్డ్ తీసుకోండి, గ్రూవ్ గార్డ్ తీసుకోండి, రిడ్జ్ గార్డ్ మీకు గ్రూవ్ గార్డ్ ఒకటే. నెక్స్ట్ కుకుంబర్ ఫ్యామిలీ తీసుకోండి, మీకు మిలాన్స్ ఫ్యామిలీ తీసుకోండి. అందులో మీకు ఫైబ్రస్ కంటెంట్, నెక్స్ట్ వాటర్ కంటెంట్, నెక్స్ట్ ఫిలమెంటస్ స్ట్రక్చరు, నెక్స్ట్ సీడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి దాంట్లో ఇంచుమించుగా 80-90% వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఫిలమెంటస్ స్ట్రక్చరు ఎక్కువగా ఉండటం వల్ల మనకి బాడీకి చేరవేసేది ఓన్లీ మీకు ద్రవ పదార్థమే. మీకు అందులో మినరల్స్, నెక్స్ట్ మెటల్స్నే మన బాడీకి చేరవేసి మిగతాదంతా డెఫికేషన్ రూపంలో
మీరు స్నేక్ గార్డ్ తీసుకోండి, బాటిల్ గార్డ్ తీసుకోండి, రిడ్జ్ గార్డ్ తీసుకోండి, గ్రూ గార్డ్ తీసుకోండి, నెక్స్ట్ గార్డ్ ఫ్యామిలీకి చెందిన కుకుంబర్స్ తీసుకోండి, నెక్స్ట్ మన ఇవి గార్డ్ ఫ్యామిలీకి చెందిన అన్నీ మీరు తీసుకుంటే అందులో ఉన్నది ఓన్లీ మీకు ఫైబ్రస్, నెక్స్ట్ పీచు పదార్థాలు, నెక్స్ట్ వాటర్ కంటెంట్. నెక్స్ట్ అందులో వాటర్ కంటెంట్లో ఎక్కువగా మినరల్స్, మెటల్స్, నెక్స్ట్ న్యూట్రియంట్స్, నెక్స్ట్ పోషక విలువలు అద్భుతంగా ఉంటాయి. ఎప్పుడైతే మీకు ప్లాంట్ మీకు ఫైబ్రస్ నేచర్ ఉంటుందో దాంట్లో అత్యధికంగా మీకు శుద్ధమైన మీకు స్వచ్ఛమైన మినరల్స్, మెటల్స్, పోషక విలువలు, న్యూట్రియంట్స్ ఉంటాయి. మనం సపోజ్ ఈ పామ్ ట్రీస్ తీసుకోండి, పామ్ ట్రీ తీసుకోండి, కోకోనట్, నెక్స్ట్ తాటి, నెక్స్ట్ మన పామ్ జాతికి చెందిన ఈ డేట్స్ ప్లాంట్, నెక్స్ట్ మీకు మన ఇది పామ్ ఆయిల్ ప్లాంట్, ఇవన్నీ మీకు ఒక 40-50 అడుగులు మీకు ఫిలమెంటస్ ఫైబ్రస్ స్ట్రక్చర్ ఉండటం వల్ల మీకు ఎంత అశుద్ధమైన వాటర్నన్నా మీకు ప్యూరిఫై చేసుకుని మనకి చిటారు కొమ్మన మనకి అద్భుతమైన కొబ్బరి బొండం లేదా కొబ్బరికాయని మంచి పరిపుష్టితనాన్ని మనకి అందజేసే అద్భుతమైన ప్రక్రియ ఈ పామ్ ట్రీస్ చేస్తున్నాయి. సో ఈ ఫిలమెంటస్ ఫైబ్రస్ స్ట్రక్చర్ ఉన్న ప్లాంట్ మనకి మృత సంజీవిని కింద మనం ట్రీట్ చేయొచ్చు. అంటే తాటి దాని స్టెమ్ని చూస్తేనే ఒక స్టీల్ బీమ్ కింద ఉంటుంది, రిచ్ ఆఫ్ ఐరన్ కంటెంట్. తాటి యొక్క జ్యూసు మీకు అందులో మీకు మన కంటి చూపుని మెరుగుపరిచే అద్భుతమైన కెరోటిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్యారెట్, నెక్స్ట్ ఆరెంజ్, ప్లస్ మీకు బొగడకాయ, ప్లస్ ఈ తాటికి సంబంధించిన జ్యూసు, ప్లస్ పాపయ, మీకు బొప్పాయి యొక్క జ్యూసు, ఇవన్నీ మీకు సిమిలర్ కలర్స్లో ఉంటాయి. ఇవన్నీ మనకి కంటి చూపుని అద్భుతంగా మెరుగుపరిచే అద్భుతమైన సుగుణాలు కలిగిన అమృత వర్షిని కింద మనం ట్రీట్ చేయొచ్చు. అదేవిధంగా ఈ తాటి ప్లస్ కొబ్బరి ప్లస్ ఈత ప్లస్ మీకు పామాయిల్ యొక్క మొక్క, నెక్స్ట్ ఈ ఎరికా కెటచ్, మీకు ఈ పోక, వీటికి సంబంధించినవన్నీ మీకు 60 అడుగులు, 70 అడుగులు, 100 అడుగులు ఎత్తు వరకు పెరిగి మనకి ఫైబ్రస్ ఫిలమెంటస్ స్ట్రక్చర్ మీకు మనం బోరు ఎన్ని అడుగులు 100 అడుగులు బోర్ వేసామంటే మీకు దాని నుంచి పైప్ తోటి మనం వాటర్ మనం ఇది చేస్తున్నాం. అదేవిధంగా ఈ పామ్ ట్రీస్ ఒక 100 అడుగుల తర్వాత మనకి అద్భుతమైన అమృత ఫలాన్ని మనకి ఇస్తుందంటే ఎంతో ప్యూరిఫికేషన్ అయ్యి ఎంతో ఇంప్యూరిటీస్ని మీకు అక్కడ మీకు కాండంలోని మీకు ఇది విసర్జించి మీకు అద్భుతంగా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ పోషక విలువలు, నెక్స్ట్ న్యూట్రియంట్స్ ప్లస్ మినరల్స్ని మనకి ఒక కోకోనట్ రూపంలో, ఒక తాటికాయ రూపంలో, ఒక ముంజుకాయ రూపంలో, ఒక ఈతకాయ రూపంలో, ఒక పామ్ ఆయిల్ రూపంలో మనకి అద్భుతంగా అందజేసే పామ్ ట్రీస్ మనకి అమృత వర్షిని కింద మనం కన్సిడరేషన్ చేయొచ్చు. సో మీకు ఫిలమెంటస్ స్ట్రక్చరు ప్లస్ ఫైబ్రస్ స్ట్రక్చరు ప్లస్ వాటర్ కంటెంట్ ఉన్నది, మీకు హెఫ్టీ పర్సనాలిటీ, మీకు స్థూలకాయంతో బాధపడి సతమతమైన ప్రతి ఒక్కరికి ఇది అమృత వర్షం కింద మనం చెప్పచ్చు. ఈ కుకుంబర్ ఫ్యామిలీకి సంబంధించింది. నెక్స్ట్ పీచు పదార్థం ఎక్కువగా, ఇప్పుడు కోకోనట్ బాగా మెచ్యూర్ అయిన తర్వాత అందులో 100% మీకు ఫైబర్ ఉంటుంది. మీకు పీచు ఎంత నవిలినా మీకు నోట్లో పిప్పు మనకి కనిపిస్తుంది. కురుడికాయ నవలండి, మీకు నోట్లో మనకి లోన ఆయిల్ మనం స్వాలో చేస్తాం, పిప్పు నోట్లో ఉండిపోద్ది. ఎంత నవిలినా మీకు ఆ పిప్పు ఆ ఫైబ్రస్ కంటెంట్ అలా ఉంటుంది. సో ఇది నిదర్శనం. సో మీకు పొడవుగా ఉన్న మొక్క యొక్క డెరివేటివ్స్ ఇటు కోకోనట్ అవ్వచ్చు, లేదా బాగా ముదిరిన కొబ్బరికాయ లేదా కురుడి అవ్వచ్చు, లేదా తాటిపండు అవ్వచ్చు, లేదా ముంజుకాయ అవ్వచ్చు, లేదా ఈతకాయ అవ్వచ్చు, లేదా మీకు పామ్ ఆయిల్ యొక్క ఆయిల్ అవ్వచ్చు,
లేదా మీకు డిఫరెంట్ పామ్ ట్రీస్ యొక్క డెరివేటివ్స్ అద్భుతంగా మీ ఆయుష్ని అద్భుతంగా పెంచే అవకాశాలు ఉన్నాయి. సో ఈ ఫైబ్రస్ ఫిలమెంటస్ స్ట్రక్చర్ ఉన్న ఈ నల్లేరు మీద నడక అంటారు. నల్లేరు మీద నడక నడిస్తే మనకి ఏదో మీకు ముళ్ళులు ఏమి గుచ్చుకోవు, బాగా మెత్తగా శుతి మెత్తగా ఉంటాయి. ఒక పాము మీద అడుగేస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఫీల్ అవుతాం, అంతకుమించి ఏం కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV, సైనింగ్ ఆఫ్.